లెక్క. చల్లాయి మహిమకు నా సేవా జీవితం 22 ఏళ్ళ నిండింది, 22 ఏళ్ళ దాటిపోయింది. బైబిల్ ట్రైనింగ్ 8 సంవత్సరాలు. బైబిల్ ట్రైనింగ్ 8 సంవత్సరాలు, 22 సంవత్సరములు. ఈ 8 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్లో ఎన్ని అక్రమ సంబంధాలు! నేను అక్కడ పిల్లల్ని చూపించాను. ఏమండి, ఇతను చిట్టా మొత్తం ఉంది. ఇతను నీతిమంతుల మీద నిందా ప్రచారం మాపటమే. అసలు ఇతనితో నాకేం అవసరము? ఎందుకంటే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనములో భేదములు కలిగించు వానికి బుద్ధి చెప్పాలి. ఎప్పటి వరకు బుద్ధి చెప్పాలి? వాడు సరిచేయబడినంత వరకు బుద్ధి చెప్పాలి. ఒకవేళ సరిచేయబడకపోతే వాడు అన్యుడిగా ఎంచుకోవాలి. ఇతను శత్రువేం కాదు, కానీ ఇతను సాతాను కుమారుడు, కమసలివాడు. నాకు చాలా మారులు అన్యాయం చేయాలని చూశాడు. వాడు సాతాను కుమారుడు అని పౌలు భక్తుడు చెప్పినట్లుగా వాని విషయమందు చాలా జాగ్రత్తగా ఉండండి, మెలుగుగొలిగి ఉండండి అని చెప్పినట్లుగా. ఏమండి, ఇతను దొంగయి ఉండి ఈ దొంగని ఆశ్రయించింది మరొక దొంగ. ఈ దొంగలందరూ చేరి అబద్ధాన్ని నిజం చేయాలని, ఏమండి, ఎంత నీచంగా, ఎంత ప్లాన్ ప్రకారముగా. అక్కడ వాస్తవం ఏంటి? నంద్యాల బ్రాంచ్లో ఏం జరిగింది? ఆ ఎంక్వైరీ ఎప్పుడు మొదలు పెట్టాలి? ఈ ఎలిమెంచలి యజబేలు, ఈ వీకిఆర్ వీడియో చేయకముందే పరిశోధన చేసి అసలు వాస్తవం ఏంటా, నిజమేంటా తెలుసుకొని, ఒక ఆడబిడ్డ జీవితం కదా, ఒక ఆడబిడ్డ జీవితం అది. ఆమెకు తెలుసో తెలియకో వచ్చి ఆశ్రయించింది. ఆమె తెలుసో తెలియకో వచ్చి ఆశ్రయించినప్పుడు ఈ ఎలిమెంచలి యజబేలు ఏం చేయాలి? అమ్మ, ఉద్రేకంతో వచ్చావు, జరిగింది నీకు నష్టమైతే, వాస్తవం అయితే, నువ్వు చెప్పేది నిజమైతే, మరి మెయిన్ బ్రాంచ్లో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా ఉన్న ఆ పెద్ద దగ్గరికి వెళ్దాం, నేను వస్తానమ్మా, నీ పక్షాన అడుగుదామమ్మా, నిజాలు ఆయనే మరి తెలుసుకుంటాడు, ఆయనకి మనం చెబుతాం జరిగిన వాస్తవాలు ఏంటో ఆయన గుర్తుపట్టి, నీకు జరిగింది అన్యాయం అయితే మరి ఆయన ఏం చెబుతాడు ఆ పెద్ద ఆయన అని చెప్పాలి ఈ దుర్మార్గుడు. ఇతనే అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడు, ఇతనే లోపాల్లో ఉన్నాడు. ఇతను ఏం సరి చేస్తాడండి? ఇతనికంటూ ఒక సంఘము లేదు. ఈ 22 సంవత్సరములు సీనియర్టీ కొంతమంది ఆడబిడ్డలకి తండ్రిగా మార్చబడ్డాడు. 8 సంవత్సరాల బైబిల్ ట్రైనింగ్లో ఏమి నేర్చుకున్నాడు అంటే ఆడపిల్లలని మోసం చేయటమే నేర్చుకున్నాడు. ఏమండి, ఒక సంఘము లేదు. తర్వాత కొంతమందికి బాప్తిసం ఇచ్చిన దాఖలాలు లేవు. నీతిమంతులని అవినీతిమంతులుగా చేయటమే వీరి వృత్తి. కడప కప్ప, కడప తండ, మణికంఠ, వీరిరుగురు నిజాయితీగా నీతిమంతులుగా ఉన్న దైవజనుల్ని టార్గెట్ చేసి లేటెస్ట్గా అడుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా మీ ఎదుటే ఉంచాను, మీకే వదిలిపెడుతున్నాను. నేను ఎందుకు ఇంతగా చెప్పాను అంటే ఎవిడెన్స్ ప్రూఫ్లతో చూపించి చెప్పాను కనుక గమనించి. అక్రమ సంబంధాలు కలిగి ఉన్నది ఎవరో, మరి మూడో తల్లి బిడ్డ ఎవరో, ఒక తండ్రికి 3 భార్యలు ఉంటే ఆ 3 భార్యల్లో 3వ భార్య బిడ్డ ఎవరో, వీరు లోపాలు కలిగి ఉన్నారు. వీరు లోపాలు కలిగి ఉండి నీతిమంతుల మీద నిందా ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనికి నా మాట ఏంటంటే, నిర్గమాకాండము 23వ అధ్యాయంలో ఉన్న మాటలన్నీ వీరికే వర్తిస్తాయి. నిందా ప్రచారం చేయకూడదు, లేని వార్త పుట్టించకూడదు. నీతిమంతులని అవినీతిమంతులుగా తీర్చాలని చూశారు, గుంట తీశారు, ఆ గుంటలను పడిపోయారు. కనుక ఈయన కౌంటరు ఎవరికయ్యా అంటే మణికంఠ
కడప కప్ప, తర్వాత ఎలిమంచిలి, ఎజ్బేలు, వీకియార్. ఈ అక్రమ సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు వీరే కదా. నేను మీకు ప్రూఫ్లతో సహా. దీనికి నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా, మోసం ఉందా? సోదరులు, ఎన్నవారు విఘ్నులు, మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారు. ఒకవేళ నాదేమన్నా లోపం ఉందా, నేను చెప్పిన మాటల్లో ఏమన్నా లోపాలు ఉంటే సరి చేసుకుంటాను. నేను చెప్పినవన్నీ కూడా నిజమని, వీరు నిందా ప్రచారం నీతిమంతులనే గురిగా పెట్టుకొని వీరికంటూ ఒక సంఘము లేదు, వీరికంటూ కొద్దిమందిని కడితే వీరు కొద్దిమందిని లోపాలు సరిచేస్తే వచ్చిన వ్యక్తులతో ఎలాగ మాట్లాడాలి, వారు ఆపదలో వస్తే వారికి ఎలాగా ఆపద నుండి బయటికి వచ్చే మార్గం చూపించాలి. ఫస్ట్ వీరే లోపాల్లో ఉన్నారు, ఫస్ట్ వీరే లోపంలో ఉన్నవారు కనుక, లోపాలు కలిగిన వారు కనుక, లోపాల్లో ఉన్నవారి దగ్గరికి వెళితే ఇలాగనే జరుగుతుంది. ఇప్పుడు మహిమ కుమారి జీవితము రోడ్డు పాలు కావడానికి కారణం ఎవరు? మణికంఠ అనే వ్యక్తి, తర్వాత వీకియార్. వీరిరుగురే లోపాలలో ఉన్నారు. ఏమండి, ఇది వేరైన కొంతమంది మూర్ఖులు. కరుణాకర్ సుగుణమ్మ. ఈ సుగుణమ్మ అంత లోపమే. ఈ సుగుణమ్మలో కూడా అంత లోపమే. గతంలో ఎన్నోసార్లు ఉతికి ఆరేసాం, కానీ ఎంతసేపు ఎన్నిసార్లు చెప్పినా దున్న మీద వర్షం కురిసినట్లే, గీద మీద వర్షం కురిసినట్లే ఉంటుంది ఈ మరగొజ్జ. ఎవరు? సుగుణమ్మ. ఈ సుగుణమ్మ ఏం చేస్తుంది? ఈ సుగుణమ్మ కూడా అక్రమ సంబంధాలు కలిగి ఉన్నదే. ఏ సుగుణమ్మ? కరుణాకర్ సుగుణమ్మ. కానీ పలు విధాలుగా ఈ సుగుణమ్మకు బుద్ధి చెప్పాం, మళ్ళా చెబుతూనే ఉంటాం. తుది శ్వాస ఉన్నంత వరకు ఇలాంటి వారిని సరిచేయటానికే మ్యాక్సిమం ట్రై చేస్తాం, చూస్తాం. వాళ్ళు సరిదిద్దుకోకపోతే ఉత్తరవాదులు ఎవరైతారు? దేవుని ఎదుట వీరే అవుతారు. మరి లోపాలు సరిచేయటము మనకేమవసరము అంటే, మూర్ఖునికి వాని మూఢత్వం చొప్పున సమాధానం చెప్పాలి, ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడు జ్ఞాని అని మిడిసిపో